అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21, 22. యోవేలు 2వ అధ్యాయము 21, 22 చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు ఏం చేశాడు యెహోవా? చదువమ్మ ఇంకా. భయపడకుడి, ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించిన, వాన కురిపించి పూర్వం మందు వేలే తొలకరి వర్షమును కడవరి వర్షం మీకు. ఇప్పుడు మీకు ఫలాలు లేవని భయపడుతున్నారు కదా, మీరు దేవుని వైపు చూడండి, భయపడక సంతోషించండి. దేవుడు ఏం చేస్తాడంట? తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు. తొలకరి వర్షం చాలా ఇంపార్టెంట్ పంటకి. కాబట్టి దేవుడు తొలకరి వర్షాన్ని పంపించినప్పుడు గడ్డి బీళ్లలో 22 గడ్డి బీళ్లలో ఏమి మోస్తుందంట? పచ్చిక మొలుచును. తర్వాత చెట్లు ఏం చేస్తాయి? ఇప్పుడు ఫలించని ప్రతి చెట్టు కూడా ఫలించాలంటే మీరు దేవుని మీద ఆనుకోవాలి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడన్న తొలకరి వర్షాన్ని పంపిస్తాడు. ఈరోజు మీరు ఫలించిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుని వైపు చూడండి. దేవుడు ఏం చేస్తాడు? చెట్లు ఫలింపజేస్తాడు. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా కనపడిందా మీకు? అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఉత్సహించి మీ దేవుని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వేలే తొలకరి వర్షం కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులు పైగా పొర్లి. చూడండి ఒకసారి, ఇంతవరకు మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు కొత్త ద్రాక్షరసం. కొత్త సంవత్సరంలో ద్రాక్షరసం అంటే వారు చేసే కష్టదానికి ఫలితం. మీరు ఉద్యోగాలు చేసినా చదువుతున్నా మీకు నూతనమైన ఫలము కలగాలంటే దేవుని పట్ల సంతోషించి ఆనందించండి, దేవుని మీద అనుకోండి. చూడండి, కొత్త ద్రాక్షరసము కొత్త తైలము గానుకలు పైగా పొర్లిపారును. కడుపారాధిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేయించిన మీ దేవుని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు. ఇప్పుడు మిడతలు ఎవరు పంపిస్తారంట? దేవుడు. నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. అక్కడ జాగ్రత్తగా ఉండండి ఒకసారి. గతంలో మీరు రోగాల చేత నష్టపోయినా, అప్పుల చేత నష్టపోయినా, వింటారు అందరూ జాగ్రత్త, ఇంపార్టెంట్. రోగాల చేత నష్టపోయినా, అప్పుల చేత నష్టపోయినా, ఆరోగ్యం పోయినా, మీరు ఏ విధంగా నష్టపోయినా, ఈ పురుగులు తినేసిన పంట మొత్తం ఏదైతే పోయిందో నేను మరలా మీకు అనుగ్రహిస్తాను. ఈ సంవత్సరంలో మనకు రావాలి. గతంలో మనం అప్పులు పోగొట్టుకున్నాం, డబ్బులు పోగొట్టుకున్నాం, ఆరోగ్యం పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుడు ఏం చేస్తారంట? తినివేసిన సంవత్సరాల పంట మొత్తం మీకు మరలా ఇస్తాడు. మీరు ఏదైతే లాస్ అయ్యారో గత సంవత్సరంలో, ఏదైతే పోగొట్టుకున్నారో గత సంవత్సరంలో, దానిని మరలా మీకు దేవుడు దయచేస్తాడు, రికవరీ చేస్తాడు, రికవరీ. కాబట్టి దేశమా దేవుని మీద ఆనుకొని గంతులు వేయి. తర్వాత నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. ఏం చేయరంట? నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. ఎవరి జనులు? దేవుని జనులు. ఇంతకుముందు మీరు సిగ్గుపడ్డారేమో, ఇంతకుముందు మీరు బాధపడ్డారేమో, కానీ ఇక మీదట మీకు సిగ్గు అనేది, అంటే సిగ్గు అంటే అది వేరు. సిగ్గుపడరు, అవమానం చెందరు, దేవుడు అవమానానికి అప్పగించడు. గతంలో ఏ విషయంలో మీరు కోల్పోయారో, గతంలో ఏ విషయంలో మీరు నష్టపోయారో, వాటన్నిటిని దేవుడు మనకి 200గా తిరిగి దయచేయునుగాక. మీరు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మీకు దయచేయునుగాక. మీరు పోగొట్టుకున్న ఆరోగ్యం మీకు అనుగ్రహించబడునుగాక. మీరు పోగొట్టుకున్న సంతోషం మరలా మీకు అనుగ్రహించబడునుగాక. నమ్మండి, విశ్వసించండి. దేవుడు బైబిల్ ఏం చెప్తుంది? సంతోషించి దేవుని విశ్వాసం ఉంచు. నేను పోగొట్టుకున్న ప్రతిదీ నాకు 200 మరలా రావాలి. మీరు అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా, గత సంవత్సరంలో నష్టపోయాను, గత సంవత్సరంలో చాలా పోగొట్టుకున్నాను ప్రభువా, ఈ సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ సంవత్సరం నేను ఫలించాలి, ఈ సంవత్సరం నీ కోసం నేను జీవించాలి ప్రభువా అని మీరు దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను సిగ్గుపరచనయ్యడు. ఖచ్చితంగా నీకు కావాల్సిన దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఫలిస్తే దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? మీరు ఫలిస్తే దేవుడు ఏం చేస్తాడు? నూతన ద్రాక్షరసం, నూతనమైనటువంటిది ఇస్తాడు దేవుడు. గానుగులు నిండి పొర్లుతూ ఉంటాడు. మీరు అడగొచ్చు, నేను ఫలించడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? ఇదిగో గానుగులు నిండి పొర్లేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఉన్నవాడు నేనే అని, నేనే మీ దేవుని యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు
తెలుసుకొందరు. నా జనులకి అన్నటికీ సిగ్గు అందరు. అర్థమవుతుంది కదా మీకు? ఇక మీకు సిగ్గు అందకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కీర్తన 90:14 చూడడం ఒకసారి. 90వ కీర్తన 14. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఎలా అంట? మా దినాలన్నీ కూడా మేము సంతోషిస్తాము. నైపు చూడండి ఒకసారి. మేము మా దినములన్నీ అంటే ఈ సంవత్సరం కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, ఆ నెక్స్ట్ ఇయర్ కానీ దేవుడు కనుక కృపతో మనల్ని నింపితే దినాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సంతోషంతో నడిపిస్తాడు. తర్వాత 15వ వచనం 15వ వచనం చదువు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొద్ది మమ్మల్ని సంతోషపరచుము. అర్థమైంది మీకు? ఇక్కడ మేము కష్టపడిన సంవత్సరాలు, కీడు సంపాదించిన సంవత్సరాలు అన్నిటి కూడా మాకు సంతోషము దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. తర్వాత సరే, మీకు అర్థమైంది కదా? ఇక్కడ దేవుని వాక్యం ఆలోచిస్తే దేవుడు మనల్ని అడిగేది ఒకటే, మీరు ఒక చెట్టులాగా ఉన్నారు, మీరు ఫలించండి, ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. తోట యజమాని వచ్చి తోటమాలితో చెప్పాడు, నేను 3 సంవత్సరాలను చూస్తున్నాను, నేను ముగించేసిన వాక్యం వినండి జాగ్రత్తగా. 3 సంవత్సరాలను చూస్తున్నాను, ఈ అంజూరపు చెట్టులో ఏమి లేదంట, ఫలము లేదు, కాబట్టి ఇది నరికేమంటే తోటమాలి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా నాకు అవకాశం ఏమో, దాని చుట్టూ తవ్వి దానికి నీళ్లు పెట్టి ఎరువేసి నేను దాన్ని బాగా ఫలింపజేస్తాను. ఈ సంవత్సరం కూడా ఫలించిందా? ఓకే, ఫలించకపోతే ఒక్క దెబ్బతో నరికేసి. దేవుడు కూడా మన కోసం, మన పక్షంగా తండ్రి అయిన దేవునితో మొరపెడుతున్నాడు, ప్రభా ఇది ఈ ఒక్క సంవత్సరం వీళ్ళు ఉంచండి, వీళ్ళు ఫలిస్తారు, లేకపోతే వాళ్ళు నరికెద్దుగా. నన్ను అడిగితే ఈరోజు మనం మంచివాళ్ళం కాకపోయినా క్షేమంగా ఉన్నామంటే ఎవరి కృపదంతా? దేవుని యొక్క కృపని గుర్తించుకొని ఈ సంవత్సరమైన మంచి ఫలములు ఫలించడానికి ప్రయాసపడదాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. తరలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవు
నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా, అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా, ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగమును విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది, నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది, నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా.
కదలిరా రా కదలిరా రా కదలిరా. శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న
చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆ శ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో